అందరు నమస్కారం అండి. నాకు స్పీచ్ రాదు, ఫస్ట్ చెప్తాను. మీకు స్పీచ్ రాదు, సర్వీస్ చేయడం మాత్రం తెలుసు. దయచేసి అందరూ మన్నించాలి, ఎందుకంటే నేను మాట్లాడలేను. ఎప్పుడు కూడా నా ఆలోచన అంతా కూడా మన కమ్యూనిటీ గురించి ఆలోచించడం, ఏం చేయాలని తప్ప నాకు వేరే రాదు. సో ఈనాటి కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా 4వ శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవములకు విచ్చేసిన అతిథులందరికీ, సన్మాన గ్రహీతలందరికీ, అలాగే మీతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సో ఇప్పటి వరకు మేము 20 ప్రోగ్రాం చేశాను. దిస్ ఈజ్ 21st ప్రోగ్రామ్. అది 21వది. గత 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అవి ఏంటో మీకు అందరూ తెలుసు, నేను మళ్ళీ చెప్పాను, ఎందుకంటే గ్రూప్లో చూస్తుంటారు మీరు. సో ఇక్కడి నుంచి, జిల్లా నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి కూడా తీసుకెళ్ళాను. జనవరి 18th రోజు దుబాయ్లో మన శాలివాహన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేశాను. అక్కడ ఉన్న దాదాపు ఒక 120 మందిని మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళ డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా మీటింగ్ ఇన్వైట్ చేశాను. ఆ 120 మంది అక్కడ వాళ్ళు ఎవరు పరిచయం లేరు. అక్కడ ఎవరు పరిచయం లేరు అక్కడ. సో ఎందుకంటే నేను ఒక స్టాటిస్టికల్ ఆఫీసర్ కాబట్టి నాకు డేటా ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా చేయాలి, మన వాళ్ళందరినీ ఎలా ఒక వేదికపై తీసుకురావాలనేది నా యొక్క మెయిన్ కాన్సెప్ట్. లాస్ట్ డిసెంబర్లో కూడా అడ్వకేట్స్ కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ ఏపీ, తెలంగాణ వీళ్ళందరిది కూడా ఒక కాన్ఫరెన్స్, వీళ్ళందరూ ఒక హ్యాండ్ బుక్ తయారు చేసి కాన్ఫరెన్స్ హైదరాబాద్లో పెట్టి బుక్ కూడా రిలీజ్ చేశాను. అంటే వీళ్ళందరికీ కూడా ఒక కమ్యూనికేషన్ ఏర్పడించాం మొత్తం సౌత్ ఇండియాకు. సో అలాగే ఇలా ఇంకా ముఖ్యంగా చెప్పానంటే మనకి ఇప్పటికే సమయం మించిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వేసేస్తాం, రైట్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనము మొల్ల జయంతి, మీకు అందరు డౌట్ రావచ్చు, ఇది ప్లీజ్ మొల్ల జయంతి గురించి మీకు అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్. మొల్ల జయంతి అనేది మార్చి 13th కదా, ఈరోజు ఎందుకు చేస్తుండని. సో దీనికి కారణం ఏంటంటే నేను గత 22 చేస్తున్నాం కాబట్టి, అది వర్కింగ్ డే కాబట్టి ఎవరు రారు. ఈ సన్మాన గ్రహీతలందరూ కూడా చాలామంది కూడా చాలామంది ఎంప్లాయీస్ కానీ ఇతర వృత్తులు ఉంటారు కాబట్టి రాలేరు ఆ రోజు. సో కాబట్టి అందరు రావడానికి వీలుగా చూసుకొని ఈ మొల్ల జయంతికి ముందు సండే కానీ తర్వాత సండే కానీ ఆ విధంగా మేము ప్లాన్ చేస్తామండి. అది మెయిన్ రీజన్. చాలామంది ఫోన్ చేసి, ఏం సార్ మీరు ఇప్పుడు పెడుతుంటే ఇది అయిపోయింది కానీ అంటే దీనికి కారణం ఏంటంటే మెయిన్ ఉద్దేశం అది. అదే కనుక ఆ రోజు పెడితే ఈరోజు ఎవరు వచ్చేవాళ్ళు కదా, ఒక 10 మంది తప్ప. సండే కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటుందని ఈ సండే పెట్టాం. ఓకే. సో ఈరోజు మొల్ల అంటే ఇప్పుడు ఏంటంటే ఏపీ, తెలంగాణలో మొల్ల జయంతి అనేది ప్రతి మండల్ లెవెల్లో అందరూ కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక కులానికి చెప్పుకోవాలంటే ఒక ఐకాన్ ఉండాలి. ఐకాన్ ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. ఏమయ్యా మీ కులంలో ఎవరా గొప్పోళ్ళు అంటే ఏం చెప్తాం చెప్పండి. ఒక ఐకాన్ అంటే కంపల్సరీ ఉండాలి మనకు. సో కాబట్టి మనకు ఈ ఐకాన్ అనేది మొల్ల అంటే మీకు తెలుసు, హిస్టరీ అంతా నేను మళ్ళీ రిపీట్ చేయను. సో ఆమె అప్పుడు వాల్మీకి రాసినటువంటి, సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని తెలుగులోకి సామాన్యుడు కూడా అర్థం చేసుకునే విధంగా ఆమె అనువదించింది ఆ రోజుల్లో. సో అదనమాట ఆమె యొక్క గ్రేట్. ఇక సో ఇప్పుడు మీకు అందరికీ, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లైవ్ ప్రోగ్రామ్. ప్రపంచమంతా మన ప్రోగ్రామ్ని వాచ్ చేస్తుండ్రు. నాది ఏంటంటే నా ఉద్దేశము, మన ఏదో 4 గోళ్ల మధ్యలో చేసుకుంటే ఇప్పుడు మనం వచ్చే 200 మందికే తెలుసు, మిగతా ప్రపంచం తెలియదు. రేపు ప్రోగ్రామ్ అయిన తర్వాత 2 ఫోటోలు వేస్తాం వాట్సాప్లో, ఏమర్థం చెప్పడం వాళ్ళకి. సో అందరినీ కూడా మన కమ్యూనిటీ ఎలివేట్, ఈరోజు ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులను మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. సో ఇది కూడా అందరికీ తెలియాలి కాబట్టి లైవ్ ప్రోగ్రామ్, అది లైవ్ నడుస్తుంది అక్కడ. ఎవరైనా సరే డిసిప్లిన్గా నీట్గా ఉండండి. అందరూ చూస్తుండ్రు.
మనం ప్రతి మాట్లాడే మాట కూడా అబ్జర్వ్ చేస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళు ఎంత డిసిప్లిన్ కూర్చున్నారు అనేది కూడా చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక విద్యాలయ సంస్థ. సో కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి అదొక్కటి మరి మీరు నేను చెప్పాలని కాదు, అదొకటి మెయింటైన్ చేయాలి. తర్వాత ఈ మొల్ల గారి గురించి అందరికీ తెలియవచ్చు, కొంతమంది తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో కాబట్టి నేను ఆమె యొక్క లైఫ్ హిస్టరీ గురించి ఒక చిన్న డాక్యుమెంటరీ తయారు చేశాను. నేను సినీ రైటర్ కాదు, ఏదో కష్టపడి 2 నెలలు కష్టపడి చేశాను. సో దయచేసి ఒకసారి ఆ యొక్క డాక్యుమెంటరీని వీక్షించండి అని నేను మీ అందరినీ మనవి చేస్తున్నా. ప్లీజ్. దృష్టి పెట్టి సాధన చేస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. కృషి పట్టుదల ఉంటే సామాన్యులు కూడా మహోన్నతులవుతారు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనమే కవయిత్రి మొల్లమాంబ. మొల్ల రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి. మొల్ల సాంప్రదాయ సాహితీ రంగంలో నారీ శిరోమణి. మొల్ల నేటి మహిళా లోకానికి ఓ మణికిరీటం. నవ్యాక్షర సరళికి, నేటి సమకాలీన కవులకి మొల్ల ఓ స్ఫూర్తి ప్రదాత. తెలుగు పద్యానికి గద్యానికి మొల్ల ఓ ప్రకాశం, ప్రమోదం, ప్రభంజనం. మొల్లమాంబ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ఇటికాల వీరయ్య ప్రజాపతి గారు సేకరించిన మొల్లమాంబ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యాంశాలను మీ ముందుకు తెస్తున్నాం. శివశక్తి సంపన్నుడు, గురులింగ జంగమార్చనాపరుడు అయిన ఆతుకూరి కేశనశెట్టి కుమార్తె మొల్ల. ఈమె కుమ్మరి కులంలో జన్మించింది. మొల్ల 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. క్రీస్తు శకం 1440 నుంచి 1530 సంవత్సరాల మధ్యకాలంలో జీవించారు. ఇది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం. మొల్లగారి జన్మస్థలం కడప జిల్లా బద్వేలు మండలం గోపవరం గ్రామం. అయితే గోపవరం అనే గ్రామం నెల్లూరు జిల్లాలోనూ ఉండడం వల్ల మొల్ల పుట్టిన గ్రామం గురించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది. అలాగే మొల్ల ఇంటి పేరు కొందరు ఆతుకూరు అని, మరికొందరు ఆత్మకూరు అని భావిస్తుంటారు. అయితే మొల్లమాంబ తను రచించిన రామాయణంలోని పీఠిక భాగంలో గురు లింగమార్చనపరుడు అనే 12వ పద్యంలో తన ఇంటి పేరు ఆత్మకూరి అని పేర్కొనడం జరిగింది. మొల్లమాంబ ఏ గురువు వద్దనూ విద్య నేర్చుకోలేదని, తనకి శాస్త్రీయమైన కవితా జ్ఞానం కాని, భాషా పాండిత్యం కాని లేవని, కేవలం తమ కులదైవమైన శ్రీకంఠ మల్లేశ్వరుని అనుగ్రహం వల్లే రామాయణాన్ని రచించానని తను స్వయంగా రాసిన ఓ పద్యంలో పేర్కొన్నారు. స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీమూర్తి మొల్లమాంబ. అప్పటి పురుషాధిక్య సమాజం తనని ఎంతలా ఎగతాళి చేసినా, అవమానించినా ధైర్యంగా తిరిగి వారికి బదులు చెప్పిందే తప్ప మౌనంగా తలదించలేదు. మనుషులందరూ ఒక్కటే, అగ్రవర్ణం అట్టడుగు వర్ణం అనే ఈ తేడాలు ఎందుకొచ్చాయి అని సామాజిక న్యాయం కోసం ఆ రోజుల్లోనే పోరాటం చేసిన ప్రప్రథమ మహిళా యోధురాలు మొల్ల. శూద్ర మహిళకి చదువెందుకని అప్పటి పండితులు ఆమెను హేళన చేస్తే, తనే మట్టితో పలకను తయారు చేసి తెలుగు భాష చదవడం రాయడం నేర్చుకుని శూద్రుల్లో కూడా చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉంటారని, అవకాశమిస్తే అక్షర ఆకాశాన్ని అందుకొని నిరక్షరాస్యతను నిర్మూలించగలరని నిరూపించిన చదువుల తల్లి మన మొల్ల కల్పవల్లి. తక్కువ కులం వాళ్ళని చదువు, సంస్కారం, జ్ఞానం, విజ్ఞానం అందకుండా దూరం చేసిన నాటి అగ్రవర్ణ సభ్య సమాజం తలదించుకునేలా సంస్కృతంలో 24,000 శ్లోకాలతో ఉన్న శ్రీ వాల్మీకి మహర్షి రామాయణాన్ని 871 గద్య పద్యాలతో పాటు బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరాకాండ, యుద్ధకాండము ఇలా 6 కాండాలుగా విభజించి నాటి పండిత పరిషత్తు నుంచి అక్షర జ్ఞానం లేని పామరులకు సైతం సులువుగా అర్థమయ్యేలా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాష సరళమైన భాషలోకి కొద్ది కాలంలోనే అనువదించి
అందరి చేత అభినందనలందుకున్న కవితావని రత్నం మన మొల్లమాంబ. మొల్లమాంబ మామూలు స్త్రీ కాదు, దైవాంశ సంభూతురాలు. కాబట్టే తన మొల్ల రామాయణ మహాగ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో వినిపించి అష్టదిగ్గజాలను సైతం మెప్పించి, శభాష్ మొల్ల, నీ రామాయణ కావ్యం అద్భుతం, అమోఘం, భక్తిరస ప్రధానం అని అనిపించుకున్నారు. లంకలో సీతమ్మ వారిని చూచానని హనుమంతుడు శ్రీరాముడితో చెప్పిన విధానాన్ని కంటిన్ జానకి బూర్ల చంద్రవదన కళ్యాణినా లంకలో అని రాసిన పద్యం మొల్ల కవితా ప్రతిభా నైపుణ్యానికి ఓ నిదర్శనం. అందుకే మొల్ల రామాయణాన్ని ఆ రోజుల్లో వీధిబడుల్లో పాఠాలుగా చెప్పించారు శ్రీకృష్ణదేవరాయలు. ఆనాటి కవులు సాధారణంగా వారు రచించిన కావ్యాలను, గ్రంథాలను ఏదో ఒక రాజుకి అంకితం చేసి సన్మానాలు, సత్కారాలు, ధనం, బంగారం, అగ్రహారాలను బహుమతులుగా పొందేవారు. అలాంటి అవకాశాలు ఎందరో రాజుల నుంచి మొల్లమాంబకు ఆహ్వానాలందినా వాటిని తిరస్కరించి తను నమ్మిన శ్రీరాముణ్ణి డబ్బుకు అమ్మనని రామపాదాలకే తన మొల్ల మహారామాయణ పుణ్యగ్రంథాన్ని అంకితం చేసిన ధన్యజీవి. మొల్ల అంటే మల్లెపువ్వు అని అర్థం. మల్లెపువ్వు తన సువాసనని ఒక్కరోజులోనే కోల్పోతుంది. కానీ మన మొల్లమాంబ రచించిన రామాయణ పద్య పరిమళం శతాబ్దాలు గడిచిన నాటికి నేటికి ఏనాటికి ఇంకా నిత్యనూతనంగా గుబాళిస్తూనే ఉంటుంది. మొల్ల చరిత్రలో పిలిచే ఓ పేరుతో మిగిలిపోకూడదు. ప్రాథమిక దశ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకొని నేర్చుకోవాల్సిన పాఠ్యాంశం కావాలి. మొల్లమాంబ జీవితం నేటి యువతకు ఆదర్శమవ్వాలి. తన రామాయణ మహాకావ్యం యొక్క విశిష్టత, అందులోని పద్యగద్యాల ప్రాముఖ్యత, మొల్లమాంబ జీవిత విశేషాలను ప్రాచుర్యంలోకి తేవాలి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మండల, జిల్లా స్థాయిల్లో మొల్లమాంబ విగ్రహ ప్రతిష్టలు జరగాలి. మొల్లమాంబ వాదం మన కుమ్మరకుల నినాదం కావాలి. మన కుమ్మరకులం వారు నిర్మించే కమ్యూనిటీ హాల్స్కి, కళ్యాణ మండపాలకి మొల్లమాంబ పేరు పెట్టాలి. ఇదే మా ఆశ, ఆకాంక్ష. జై కుమ్మర, జై జై శాలివాహన, జై మొల్లమాంబ. కవిరత్న మొల్లమాంబను గుర్తించి గౌరవించిన ఘట్టాలు కొన్ని చూద్దాం. 1970లో ప్రముఖ సినీ హాస్య నటులు పద్మనాభం గారు కథానాయిక మొల్ల పేరుతో తెలుగు సినిమాను నిర్మించారు. అందులో మొల్ల ప్రధాన పాత్రను ప్రముఖ సినీ నటి వాణిశ్రీ గారు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. తేదీ 24/4/2017 సంవత్సరంలో భారత ప్రభుత్వం మొల్లమాంబ పేరు మీద తపాలా బిళ్లను విడుదల చేసింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మధ్యలో ఉన్న ట్యాంక్ బండ్ మీద పలువురి ప్రముఖులతో పాటుగా మొల్లమాంబ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. జై మొల్లమాంబ, జై జై కుమ్మర, జయ హో శాలివాహన. సార్ చూడండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒకసారి గట్టిగా మీ చప్పట్లతోని. థ్యాంక్ యూ.